హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. యాస్పిరెంట్స్కి ఇవాళ ఒక టాపిక్ అండి. సింధు నాగరికత తవ్వకాల్లో బయలుపడిన ప్రాంతాల్లో చాన్హుదారో అనే ఒక పట్టణం గురించి చూద్దామండి. చాన్హుదారో అనే పట్టణం గురించి చూద్దాం. ఇది సింధు పాకిస్తాన్ ప్రాంతంలో బయలుపడింది. చాన్హుదారో కోట లేనటువంటి ఏకైక ప్రాంతం చాన్హుదారో. బాగా గుర్తుపెట్టుకోవాలండి, పోటీ పరులు చాలాసార్లు అడిగారు. కోట లేనటువంటి ఏకైక ప్రాంతం చాన్హుదారో. అలాగే ఇందులోనే మనకి పూసలు మరియు కవ్వలతో తయారు చేసిన పరిశ్రమ లభ్యం. చాన్హుదారో పూసలు మరియు కవ్వలతో తయారు చేసిన పరిశ్రమ లభ్యం. అలాగే సిరా బుడ్డి లాంటి ఇంక్ ప్యాడ్, బాగా గుర్తుపెట్టుకోవాలండి, సిరా బుడ్డి లాంటి ఇంక్ ప్యాడ్ లభ్యం. కాంసంతో చేసిన ఎక్కా, ఎద్దుల బండి అండి, కాంసంతో చేసిన ఎక్కా లభ్యం. అలాగే స్త్రీలు అలంకారాలకు వేసుకున్న లేపనాలు, దీన్ని లిప్స్టిక్ బాక్స్ అంటారు, లేదా టాయిలెట్ బాక్స్ అంటారు, లేదా మేకప్ బాక్స్ అని కూడా అంటారండి. ఇది కూడా ఈ ప్రాంతంలో బయలుపడింది అన్నమాట, తవ్వకాలు చేసినప్పుడు. అలాగే పిల్లి యొక్క అడుగులు ఈ ప్రాంతంలో బయలుపడింది. క్యాట్ ఫుడ్స్ అవైలబుల్ ప్రింటింగ్, సో కొన్ని మీద నడిచినప్పుడు ఈ ప్రాంతంలో బయలుపడింది. ఇక మన పోటీ పరీక్షల దృష్ట్యా వెరీ ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకో. మరొక ప్రాంతం ఏంటంటే కాళీబంగన్. మరొక ప్రాంతం కాళీబంగన్. కాళీబంగన్, కాళీ నల్లని, బంగన్ గాజులు, నల్లని గాజులు అని అర్థం. ఈ ప్రాంతం ఎక్కడ దొరికిందంటే రాజస్థాన్ ప్రాంతంలో తవ్వకాలు చేసినప్పుడు దొరికింది. మరి ఈ ప్రాంతంలో ప్రత్యేకత ఏంటి? నెంబర్ 1, కాళీబంగన్ అంటే నల్లని గాజులు. బంగన్ అంటే గాజులండి హిందీ. కాళీ అంటే నల్లదని. మరి ఈ ప్రాంతంలో ఏంటి, ఈ ప్రాంత ప్రత్యేకత ఏంటి అంటే నెంబర్ 1 అండి, హోమగుండాలు బయలుపడినాయి ఈ ప్రాంతంలో. రేఖాగణితానికి పునాది సింధు నాగరికత, బాగా గుర్తుపెట్టుకోవాలండి. రేఖాగణితానికి పునాది సింధు నాగరికత. హోమగుండాలు, సో పొడవు వెడల్పులు కరెక్ట్గా ఏర్పాటు చేసుకుని అగ్ని హోమగుండాలు వేయడం. అనేక జంతువులు బలిచ్చారు. ఆ జంతువులకు సంబంధించిన ఎముకలు దొరికినాయి ఆ ప్రాంతంలో. బహుశా ఇప్పుడు మనం ఆధునిక కాలంలో కూడా అదే జరుగుతూ ఉన్నాయి, జంతు బలులు ఎక్కువగా. హోమగుండాలు. రెండవది, సింధు నాగరికత లిపి రైటింగ్ ఉంది కదండి, సర్పలేఖనం అంటారు కదా, కుడి నుంచి ఎడమకు, ఎడమ నుంచి కుడికి, అలా రాసిన రాసిన లిపి యొక్క ఆనవాళ్ళు ఈ ప్రాంతంలో బయటపడినాయి. సల్పరేఖకు సంబంధించిన ఆనవాళ్ళు ఈ ప్రాంతంలో బయటపడినాయి. ఇది ఒక కాన్సెప్ట్. దీని తర్వాత ఈ హోమగుండాల తర్వాత ఒంటె యొక్క కళేబరాలు ఈ ప్రాంతంలో బయటపడినాయి. ఒంటె యొక్క కళేబరాలు ఈ ప్రాంతంలో బయటపడినాయి అన్నమాట. సో ఇవండి మనకు సింధు నాగరికత పట్టణాల్లో కొన్ని కీలకమైన అంశాలు ఈ వీడియోలో. చాన్హుదారో, లోతల్ చాన్హుదారోని పరిశ్రమలు కలిగిన ప్రాంతాలు ఉంటారు, బాగా గుర్తుపెట్టుకోవాలండి. లోతల్ చాన్హుదారో పరిశ్రమ కలిగిన ప్రాంతాలని అంటారు అన్నమాట. అలా ఈ రెండింటి గురించి ఇవాళ ఈ వీడియోలో మేము చర్చిస్తున్నాం. యాస్పిరెంట్స్కి ఒక చిన్న రిక్వెస్ట్, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని కొంతమందికి ఉపయోగపడుతుంది. ఒకవేళ నా వీడియోలో ఎక్కడైనా తప్పులు చెప్పింటే, మిస్టేక్ చెప్పింటే కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను ఖచ్చితంగా రెక్టిఫై చేసుకుంటాను. కానీ పోటీ పరీక్షల దృష్ట్యా వెరీ ఇంపార్టెంట్ ఆ విషయం మీకు తెలుసు. ఒకసారి చూడండి, దీని గురించి ప్రయత్నించండి. ఒకసారి చూడండి, టైం వేస్ట్ చేసుకోవద్దండి, ఎందుకంటే నాకు టైం విలువ తెలుసు. సో సమస్య కూడా తెలుసు కాబట్టి నేను అనవసరంగా అన్నెసరీ వాయిస్ని నేను వీడియోలో పెట్టను.
కాకపోతే మీ నుంచి వచ్చిన రిక్వెస్ట్, నాకు ఇంకొక వీడియో చేయడానికి కొంచెం సపోర్ట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ప్రతిరోజు 3 షార్ట్ వీడియోలు పెడుతున్నా, 3 ప్రశ్నలు షార్ట్ వీడియోలో పెడుతున్నా. వెరీ ఇంపార్టెంట్ పోటీ పరీక్షల దృష్ట్యా. కాబట్టి దాన్ని ఒకసారి చూడండి, చూస్తే ఉపయోగపడుతుంది. సో ప్రశ్నలు చూడ కొన్ని సందర్భాల్లో ఆన్సర్లు పెడతాను, కొన్ని సందర్భాల్లో ఆన్సర్ పెట్టలేను. కాబట్టి ఒకసారి చూడండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మేము ముందుకు వస్తాం.